ఇదేమో నీ ఆత్మగౌరవం అనుకో, ఇక ఇదేమో నీ ఆత్మధైర్యం. ఈ రెండు ఎప్పుడైతే ఇలా ఒకటవుతాయో అప్పుడు వీటిలోకి మొత్తం ఆకాశమే ఇమిడిపోతుంది, చంద్రుడితో పాటు నక్షత్రాలు కూడా. అన్నట్టు ఇది చూసావా? అరే వా, ఎంత బాగుందో ఈ సైకిల్! మీరే చేశారా? ఎక్కడి వరకు పారిపోతావు? పట్టుకుంటా చూడు. పట్టేసుకున్నాను. వదలండి నాన్న. పాలు తాగంగా ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం? నాకు తెలుసు మీ నాన్నగారు జ్ఞాపకం వచ్చి సాడ్ అయిపోయావుగా. కానీ నాన్నమ్మ ఏం చెప్తుందంటే చనిపోయిన వాళ్ళు అంతా దేవుడి దగ్గరికి వెళ్తారంటగా. వాళ్ళని దేవుడే రమ్మంటాడంట. ఎందుకంటే ఆయనకు కూడా మంచి వాళ్ళంటే ఇష్టం కదా, అందుకే. గంగా ప్లీజ్ ఏడవడం ఆపు. మా నాన్నగారిని దేవుడు రమ్మనలేదు. ఒక చెడ్డవాడు చంపేశాడు ఆయన్ని. వాడు తుపాకీ కాల్చాడు. అప్పుడేగా ఆ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో చాలా మంది చచ్చిపోయారు, మా నాన్నగారు కూడా. అయినా ఆ మనిషి ఎందుకు అలా చేశాడో తెలీదు. నాకు మా నాన్న లేకుండా ఎందుకు చేశాడు వాడు? ఒకటి మాత్రం క్లియర్గా అర్థమైంది. తుపాకీ పేల్చటం వల్ల ఆ రోజు తొక్కిసలాట బాగా జరిగింది. ఆ రోజు వాళ్ళు మహేష్ని చంపేసిన తర్వాత వాళ్ల దృష్టి సోలంకి మీద పడింది. అతను తన కెమెరాతో షూట్ చేయటం వాళ్ళు చూశారు. సోలంకిని పట్టుకునే ఉద్దేశంతో వాళ్ళు సోలంకిని వెంబడిస్తూ స్నానాల ఘట్టాల దాకా వచ్చారు. అప్పుడు అక్కడ సంక్రాంతి స్నానాల కోసం లక్షల మంది జనాలు అక్కడ ఉండటం జరిగింది. ఆ దుర్మార్గులు సోలంకి మీద తుపాకీ ప్రయోగిస్తే ఆ చప్పుడు విన్న ప్రజలు భయంతో అటు ఇటు పరిగెత్తారు. ఆ తొక్కిసలాట్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. బాబు, నేను తర్వాత మాట్లాడతాను. ఆ రోజు చచ్చిపోయిన వాళ్ళలో మా నాన్న కూడా ఉన్నారు. ఎవరినైనా చంపడం అంటే అది చాలా పెద్ద పాపం కదా. అందుకని వాళ్ళకి తప్పకుండా శిక్ష పడి తీరాలి. నిజమే గంగా, వాళ్ళకి శిక్ష పడుతుంది, తప్పకుండా పడుతుంది. నేనే వాళ్ళ మీద కేసు పెడతాను. నువ్వేం ఆందోళన చెందకు. అతి త్వరలోనే వాళ్ళంతా జైలు కటకటాల వెనక ఉంటారు. ఏమిటా మాటలు నిరంజన్? ఎన్నో రోజుల తర్వాత వచ్చావు, ఏదో జైలు గీలు అంటావేంటి? ఏదో కాసేపు మీ అమ్మ దగ్గర కూర్చోనాన్నా, నీతో చాలా మాట్లాడాలి. పద పద పద. అన్మాయానికి ఇప్పుడు అదేంటి నాన్నా, నువ్వేదో చెప్తూ అలా ఆగిపోయేవి? చెప్పు, చెప్పేదేదో పూర్తిగా చెప్పు. అదేం లేదత్తయ్య, తనేదో నాకు చెప్పబోయాడు. మేమిద్దరం హోంవర్క్ చేయాలి కదా, అందుకే. అంతే కదా వంశీ? అవును అవును. కాదు, ఏదో విషయం ఉంది. అవును, ఏంటండి విషయం? అదేం లేదు. బాగుంది, ఇప్పుడే పోవాలా కరెంటు? మనమైతే బిల్లు ముందుగానే కట్టేశాంగా. గోవిందయ్య గారు, వంటగదిలో నుంచి కొంచెం కొవ్వొత్తులు తీసుకురండి. వస్తున్నానండి. వెళ్ళి ఏమైందో చూడండి. మన ఇంట్లో మాత్రమే కరెంటు పోయింది అమ్మగారు. అవునా? మిగతా అందరి ఇళ్లలోనూ కరెంటు ఉంది. కానీ అలా ఎలా జరుగుతుంది? ఆ ఫ్యూజ్ పోయి ఉంటుందిలే, నేను చూస్తాను. అయ్యో